సీత యాప్ను ఆవిష్కరిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు. చిత్రంలో హరీష్ శంకర్, ఝాన్సీ రెడ్డి, శ్రీలీల తదితరులు. మహిళా సాధికారత చేతల్లో చూపిస్తాం. సీత యాప్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో మహిళా సాధికారతను మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే తమ ప్రభుత్వం సంకల్పమని, ఇప్పటికే ఆ దిశగా ప్రయాణం మొదలైందని చెప్పారు. సోమవారం హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్లో షీ జాబ్స్ ఆధ్వర్యంలో రూపొందిన సీత షీ ఈజ్ ది హీరో ఆల్వేస్ యాప్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కుటుంబాల్లో తమ హక్కులను మహిళలు స్వేచ్ఛగా వినియోగించుకొని నిర్ణయాలు తీసుకోగలిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. ఆ దిశగా ఇంటి నుండే మొదటి అడుగు పడాలి. కేంద్ర గణాంక శాఖ భారత్లో పురుషులు, మహిళలు 2024 పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణలో కుటుంబ నిర్ణయాలు గ్రామీణ ప్రాంతాల్లో 86%, పట్టణాల్లో 89% మంది మహిళలు భాగస్వాములవుతున్నారు. మహిళా సాధికారతను సాకారం చేసేందుకు అడుగులు వేస్తున్న తెలంగాణ విజయగాథ ఇది అని పేర్కొన్నారు. విద్య, ఉపాధి, నాయకత్వం, నిర్ణయాత్మక స్థానాల్లో ఎలాంటి వివక్ష లేకుండా మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025కు శ్రీకారం చుట్టి 17 రకాల వ్యాపారాల్లో వారిని పారిశ్రామికవేత్తలుగా మారేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. మహిళా సంఘాలకు తొలి ఏడాదిలోనే రూ21,000 కోట్ల సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. 31 జిల్లాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకుల ప్రారంభానికి చమురు సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం అని వివరించారు.